ఎగ్ ఎండు రొయ్యల కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ బాగా వేగినాక ఎండు రొయ్యలు కడిగి 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుని నూనె వేసుకుని వేసుకున్నాం. ఎండు రొయ్యలు బాగా కొద్దిగా వేగినాక గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాం. దీని మీద మూత వేసుకుని ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఒకసారి తీసి ఎలా ఉందో చూద్దాం. ఇంకొద్దిగా మగ్గాలి. మూత తీసి చూద్దాము. మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 4 గుడ్లు పగలగొట్టి వేసుకుందాం. 4 గుడ్లు అన్నాను కదా, 4 గుడ్లు ఇలా పగలగొట్టుకొని దీంట్లో వేసుకుందాం. వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇంకా బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో చిటికెడంత పసుపు, చిటికెడంత కారం వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. కారం కూడా వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకుందాం. ఇప్పుడు అంతా కలుపుకుందాం. కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే మూత పెట్టేసి 5 నిమిషాలు వదిలేద్దాం. మూత పెట్టేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఎలా ఉందో చూసుకుందాం. మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో తగినంత గరం మసాలా వేసుకుందాం. చిటికి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి కట్టేసుకున్నాము. అంతే, ఎగ్ రొయ్యల కర్రీ రెడీ.